స్టోరీ కాదు బ్రో, చచ్చిపోయిన మనశ్శాంతి లేని స్టోరీ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ రాట్. అసలు ఆ సినిమా ఎందుకు వచ్చినాం అనుకున్నాం బేబీనా చచ్చిపోయిన మనశ్శాంతి లేని స్టోరీ. అసలు ఎందుకు లే బ్రో చెప్పుకోలేము. చాలా బాగుంది. గౌరీ ప్రియ యాక్టింగ్ చాలా బాగుంది. మిగతా స్టోరీ పరంగా ఎలా ఉంది? స్టోరీ కానీ చాలా బాగుంది, కొత్తగా ఉంది స్టోరీ. ఏం లేదన్న సినిమా లేదు. ఇంట్రెస్ట్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పినాడు కిరణ్ గానీ, డైరెక్టర్ గానీ. ఏం లేదన్న, డౌన్ అయిపోయింది. సెకండ్ హాఫ్ డౌన్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ అయింది కానీ సెకండ్ హాఫ్ డౌన్. పాటలు ఎట్లున్నాయి? యాక్టింగ్ పాటలు కొంచెం బాగానే. యాక్టింగ్ ఇద్దరు యాక్టింగ్ బాగానే ఉంది. యాక్టింగ్ ఓకే. బ్రో సినిమా స్టార్టెడ్ విత్ అండ్ ఎండెడ్ విత్, బట్ అజయ్ విల్ నాట్ బి దేర్. బాగుంది, ఓకే ఫైన్. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇంకా లాస్ట్ హాఫ్ అంతా లేదు. సెకండ్ హాఫ్ అంతగా లేదు. ఊరికే నిద్ర పోట్టుకోవచ్చినాం నా నిద్ర మేలు. చాలా మంది కరెక్ట్ అయినారు. ఏది బేబీ నా ఏంది నాది ఏంది నా బేబీ 2 అని చెప్పొచ్చు బ్రో. అంతే బ్రో. ప్రీమియం షో గురించి 60 కిలోమీటర్ల నుంచి కార్ వేసుకొని వచ్చిన, వేస్ట్, డీజిల్ ఖర్చు కూడా వేస్ట్. ఏమి కానీ లేదు, కథే బాగాలేదు. టోటల్ కథ 60 కిలోమీటర్ల నుంచి వచ్చిన కార్ వేసుకొని నాకు పిలుచుకొని పీలేరు నుంచి వచ్చిన. సూపర్. ఏమీ లేదు, ఇంట్రెస్ట్. ఏం సినిమా, చెత్త సినిమా. కిరణ్ అబ్బవరం సెట్ సినిమానే కాదు. ఆయన యాక్టింగ్ ఉంది కానీ ఆయనకైతే అసలు సెట్ అయ్యే మూవీ కాదు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వ్యూ లేకపోయినా సినిమా అయిపోయింది. ఏం బెక్కర్ నా ఎక్కువ గురించి మాట్లాడకూడదు ఆ సినిమా గురించి. ఇంకేం చెప్పలేదు. వరస్ట్ సినిమా. బాగలే ఎంత పాజిటివ్నెస్ గా తీసినా కన్నా ఇంత రోత సినిమా నేను ఎప్పుడు చూడలేనా. నా లైఫ్ లో ఇంత వరస్ట్ స్క్రీన్ ఎప్పుడు చూడలేనా. మీకు తెలుసు నేను ఎంత మూవీలో ఉన్నా, కానీ ఇలాంటి చెత్త స్క్రీన్ ప్లే నా ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలేనా. నా ఫస్ట్ హాఫ్ ఒక స్కిమ్ తర్వాత ఒక ఎక్స్ట్రా అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ తర్వాత డిసప్పాయింట్ అసలు. ఎంత పాజిటివ్ చూసినా కదా, ఎంత పాజిటివ్ ఎంత పాజిటివ్ కిరణ్ అన్న ఎక్కలేదు నాకే చాలా. ఎంత పాజిటివ్నెస్గా ఎంత నాలో పాజిటివ్నెస్గా పరీక్షించుకున్నాను. నాలో ఇంత పాజిటివ్నెస్ ఉందని మా అమ్మ సాక్షిగా నాలో ఇంత పాజిటివ్నెస్ ఉందా అనుకునే టైప్లో చూసినా ఫస్ట్ టైం నా. కిరణ్ అన్న ఆయన సెట్ అయినాడు కానీ ఎంత పాజిటివ్ ఆయన మా గుండెలో ఉన్నాడు కానీ ఎంత చూసినా కానీ అలాంటి స్టోరీ మాకు ఎక్కడే లేదన్న అసలు. సారీ ఫర్ డిసప్పాయింట్ ప్రీమియర్ షోనా. అసలు ఇలాంటి సినిమాకి ప్రీమియర్ షో అవసరమే లేదన్నా. ఏం లేదన్నా అసలు. నిజంగానే నా దండం పెట్టేస్తాను నేను చాలా. నాకైతే ఏడుకొని వస్తుంది, కళ్ళలో నీళ్ళు రాలా. ఏమంటే మా ఆయనని చూసి నేను మా అన్న కిరణ్ అన్నని చూసి నేను ఆయన గురించి వచ్చినా కానీ, బట్ ఇది వర్కౌట్ కాదన్నా అసలు. చాలా డిసప్పాయింట్ నా. ఎంత ఓపిక తెచ్చుకొని చూసినా కన్నా నాకు అసలు లేదన్నా అసలు. లేనా నిజంగా వచ్చాయినా నిజంగానే. అంత ఇది చెత్త రైటింగ్ అసలు. ఇలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ నేను వరస్ట్ చూడలేదన్నా చాలానా నిజంగానే. ఆయన దండం పెడతాను. ఇలాంటి స్టోరీలు అసలు ఇలాంటి స్టోరీ తీసుకోకూడదు నిజంగానా. చాలా ఆమె గౌరవప్రియ అయితే కన్నా ఆమె ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కానీ ప్రతి యాక్టర్ ఇచ్చినాడు. రైటింగ్ ఫెయిల్ అసలు. రైటింగ్ స్క్రీన్ ప్రెజెన్సే ఫెయిల్ ఉంది అసలు. ఫస్ట్ హాఫ్కే ఇంటర్వెల్కే అయిపోయిన సినిమా అయినది అసలు. అందరినీ అడగండి. ఫస్ట్ హాఫ్కే సినిమా అయిపోయింది అసలు. ఇంత లాగడం అవసరం లేదు. సో ఇలాంటి స్టోరీలు ఒప్పుకోగానే మా ఆయనకి చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, నీకు దండం పెట్టేస్తాను. చాలా దండం నా. ఓపికతో చూసినాం నా సినిమా. ఇలాంటి సినిమాలు తీసుకోకూడదు నిజంగానైనా. మాలాంటి మూవీ లవర్స్ కానీ మాలాంటి ఫ్యాన్స్కి కానీ ఇలాంటి సినిమా అవసరం లేదన్నా, అవసరమే లేదు. జై సినిమా. అంతేం లేదు అన్న సినిమా. సెకండ్ హాఫ్ ఎత్తిపోయిందన్నా. సెకండ్ హాఫ్ ఏం లేదు.
అది ఏందన్నా అది మరి దారుణంగా పెట్టినాడు సెకండ్ హాఫ్. కథ చెప్పట్లేదు అంటే సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఓకే అన్న, ఫస్ట్ హాఫ్ బాగుంది, లవ్ స్టోరీ మొత్తం అంతా ఓకే. సెకండ్ హాఫ్ అసలు అట్లా పెట్టిండకూడదు, ఎంగేజ్ చేయలేదు అసలు, సరిగ్గా పెట్టలేదు. సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉంటుంది, చూడొచ్చు కానీ కొంచెం మ్యూజిక్ బాగుందా, మ్యూజిక్ బాగుంది, కిరణ్ యాక్టింగ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ అట్లా పెట్టకూడదు. ఫస్ట్ హాఫ్ బాగుంది. అవునా సినిమా నేను బాగానే ఉంది, వాళ్ళు కొంచెం లాగ్ చేసి పెట్టినారు, లాగ్ చేసినారు. బేబీ 3, 4, 5, 6 కూడా వచ్చేస్తున్నా లేకుంటే ఏదైనా సినిమా వెళ్ళి సినిమా. ఫస్ట్ హాఫ్ మన సీడెడ్ సపోర్ట్ చేయడానికి అయితే వచ్చినాము, కానీ కొద్దిగా డిసప్పాయింట్ అన్న. మేము వచ్చాము అంటే మంచి మంచి మూవీస్ పడినాయి కదా, ఇది కూడా మరి అంత లేకపోయినా లవ్ అంతా ఉంటుంది అనుకొని వచ్చినాము, కానీ కొద్దిగా ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ ఏం లేదు, మొత్తం అంతా లాగినాడు. అయినా సెకండ్ హాఫ్లో కూడా ఒక ఫైట్ ఉంది, ఆ ఫైట్ మాత్రం అది డాగ్స్ వస్తాయి ఆమెను కాపాడేదానికి, ఫైట్ అయితే బాగుంది, కానీ లాగినాడు, కొద్దిగా డిసప్పాయింట్ అన్న. పర్ఫార్మెన్స్ ఓకే కానీ కొద్దిగా హీరోయిన్ ఆమె కూడా చేసింది, అబ్బవరమే కొద్దిగా సైడ్ యాక్టర్ లాగా చేసినాడు, అసలు సెట్ అవ్వలేదన్న, సెట్ అవ్వలేదు. ఇలాంటి స్టోరీలు అవసరం లేదు, బాగుంటుంది మంచి అంటే ఇప్పుడు మన సీడెడ్ నుండి ఒక హీరో అనేవాడు ఉన్నాడు కదా, మనము ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాం మన సీడెడ్ హీరో కాబట్టి. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, మంచి మూవీస్ చేశాడు, అలాంటి సినిమాలు తీసుకోవాలి. ఇలాంటి సినిమాలు తీసుకుంటే ఇంకా డౌన్ఫాల్ అవుతారేమో అని మనం కూడా అనుకుంటాం, కానీ మంచి సినిమాలు చేస్తే మనము ఎంకరేజ్ చేసేదానికి సపోర్ట్ చేసేదానికి మంచిగా ఉంది అన్న. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎవరెన్ని మాటలు చెప్పినా ఒకటే నేను చెప్పేది, కిరణ్ అన్న ఈ స్క్రిప్ట్ తీసుకున్న దానికి హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి మూవీ స్క్రిప్ట్ ఏ హీరో అయితే కూడా తీసుకోడు, అంత మంచి మూవీ స్క్రిప్ట్. ఇంతవరకు మనం చాలా లవ్ స్టోరీస్ చూసింటాం, చాలా ఎవర్ గ్రీన్ మన చాలా మందివి చూసింటాం మూవీస్, బట్ ఇది మాత్రం కంప్లీట్ ఆపోజిట్. నేనైతే షాక్ అయిపోయినా, ఏంది కిరణ్ అబ్బవరం ఇలాంటి మూవీ స్క్రిప్ట్ తీసుకున్నాడని చెప్పి. ఆయన ముందుగానే చెప్పాడు, నేను కమర్షియల్ మూవీస్ తీశాను, ఇలాంటి టైంలో నేను కమర్షియల్ మూవీ తీసా నాకు డబ్బులు వస్తుంది, బట్ నాకు డబ్బులు కాదు ముఖ్యము, నాకు స్టోరీ కావాలా. రాజవారు రాణివారు మూవీ తర్వాత నేను అలాంటి మూవీ తీయలేదు, ఒక ఇన్నోసెన్స్ క్యారెక్టరు, ఒక మంచి లవ్ స్టోరీ, ఒక ఫీల్ గుడ్ తీయాలని చెప్పి ఈ మూవీ సెలెక్ట్ చేసుకొని తీశారు. అందరూ చెప్తున్నారు నచ్చలేదని, బట్ యాజ్ ఏ మూవీ లవర్గా ఒక మంచి సినిమా చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానన్న. చాలా రోజులైంది ఒక మన తెలుగు మూవీలో, అంటే డబ్బుడు మూవీస్ వచ్చే లవ్ స్టోరీస్ చాలా, బట్ ఒక తెలుగు మూవీ, స్ట్రైట్ తెలుగు మూవీ, ఇంత మంచి మూవీ నేను ఈ సంవత్సరంలో అయితే అస్సలు చూడలేదు. సూపర్ ఉంది. డైరెక్టర్ రవి నంబూరి, అలాగే రైటర్ వచ్చి సాయి రాజేష్, రైటర్ కూడా బాగా, రైటింగ్ కూడా బాగుందన్న, డైలాగ్స్ కూడా కన్వీనియంట్గానే ఉన్నాయి. ఇంకా అలాగే మణిశర్మ మ్యూజిక్, ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత అనుకుంటా ఒక మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ వచ్చింది. అలాగే డానియల్ విశ్వాస్, తను మన డిఓపినే కదా, మన మదనపల్లి, ఆయన కూడా విజువల్స్ కూడా బాగా తీశాడన్న. ఎక్కడ కూడా అసలు రియలిస్టిక్గా ఉన్నాయి, మొత్తం బీచ్ వ్యూస్ కానీ మొత్తం సాంగ్ కంపోజిషన్లో యూజ్ చేసినది మొత్తం బాగుంది. ఇంకా అలాగే యాక్టర్స్ పర్ఫార్మెన్స్, ఇద్దరు మెయిన్ పిల్లర్స్, కిరణ్ అబ్బవరం అన్న, గౌరీప్రియ ప్యాక్ ఆడేశారు. అసలు కిరణ్ అబ్బవరం అన్నని కూడా డామినేట్ చేసేంత యాక్టింగ్ చేసింది గౌరీప్రియ. ఎమోషనల్ సీన్స్లో ఉంటాయన్న, ఇంటర్వెల్ ట్విస్ట్ అప్పుడు తన యాక్టింగ్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అలాగే క్లైమాక్స్లో కూడా అసలు హార్ట్ మెల్టింగ్ అయ్యే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారన్న. అవును, నేను ఒకటి చెప్తా అన్న, ఎంగేజింగ్ అయితే ఉంది, బట్ తను తీసుకున్న పాయింట్కి స్టిక్ అనేవి వెళ్ళాడు. అంటే మన ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారంటే, మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, అది ఎక్స్పెక్టేషన్కి కంప్లీట్ అయితేనే మనం సాటిస్ఫాక్షన్ అవుతాం. దానికి కంప్లీట్ ఆపోజిట్ జరిగిందంటే మనం నచ్చదు. దానివల్ల నా 100%లో 80% పీపుల్కి నచ్చకపోవచ్చు, బట్ మూవీ మాత్రం ఇప్పుడు కమర్షియల్గా ఏమో నాకు తెలియదు, బట్ ఒక మూవీ లవర్గా కొన్నేళ్ల తర్వాత, ఇప్పుడు ఆరెంజ్ అప్పుడు ఫ్లాప్ ఎలా అయింది, కొన్నేళ్ల తర్వాత ఎలా ఎవర్ గ్రీన్ అయింది, అలా ఈ మూవీ అవుతుందని నాకు అనిపిస్తుంది. కలెక్షన్స్ కూడా రావచ్చన్న, ఒక మంచి ఫీల్ గుడ్, ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసేంత మంచి మూవీ, బట్ అందరికీ నచ్చకపోవచ్చు మ్యాక్సిమం, బట్ మూవీ అయితే అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలన్న ఇలాంటి మూవీ.
అంతే. మస్ట్ వాచ్ థియేటర్. మస్ట్ వాచ్, థియేటర్లోనే చూడాలా ఇలాంటి మూవీ. మళ్ళీ ఇప్పుడు మన వాళ్ళు ఎలా అంటే మూవీ వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయరు, కొన్నేళ్ల తర్వాత అయ్యో ఫీల్ అయ్యాం అని చెప్పి రిలీజ్ చేసుకొని అప్పుడు హిట్ చేస్తారు. అలాంటి స్టేజ్ రాకముందే ముందే చేస్తే బాగుంటుంది అన్న. ఏం నచ్చలేదు సినిమా, ఎంగేజింగ్ లేదా సినిమా? ఎంగేజింగ్ లేదు, ఎంతో పిచ్చి పట్టింటుంది సినిమా నిజంగా. కంప్లీట్ మొత్తం సెకండ్ హాఫేనా. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ నాకైతే ఏం నచ్చలే. పర్ఫార్మెన్స్ ఎట్లుంది మన కిరణ్? పర్ఫార్మెన్స్ కిరణ్ బాగుంది, బాగా చేస్తాడు. ఈ సినిమా నాకైతే అన్ని సినిమాల కన్నా పర్ఫార్మెన్స్ కిరణ్ది ఈ సినిమాలో బాగా నచ్చింది, కానీ ఓవరాల్గా సినిమా అయితే నచ్చలే. నాకు కిరణ్ అబ్బవరం వరకు ఒప్పుకుంటా. ఆయన తీసుకునే స్టోరీ కూడా డిఫరెంట్ స్టోరీనే, ఓకే. కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం సినిమా ఒక్క రేంజ్లో ఉంది. సెకండ్ హాఫ్ లొత్త. నేను యాక్టింగ్ గురించి చెప్పాలంటే మాత్రం కిరణ్ అబ్బవరంని కూడా మించి ఆమె హీరోయిన్ ఫస్ట్ సినిమానే అనుకుంటా. స్క్రీన్ మొత్తం మనకు తెలీదు, మనమైతే ఇప్పుడే చూడడము. స్క్రీన్ మొత్తం కొరుక్కొని తినేసింది అమ్మ, డామినేట్ చేయింది. భయంకరంగా ఉంది సినిమా మాత్రము. ఆమె గౌరీప్రియ పర్ఫార్మెన్స్ మాత్రము. కిరణ్ అబ్బవరం కూడా సూపర్. కాకపోతే డిసప్పాయింట్ అయ్యేది ఆడంటే అదే మనం చెప్పకూడదు, అదే ట్విస్ట్, అది మాత్రమే డిసప్పాయింట్ అయ్యేది. సెకండ్ హాఫ్ కొంచెం లాగేనా, మనం అందరిలా మనం మాట్లాడలేము. కొంచెం ల్యాగ్, కొంచెమేం చాలా ల్యాగ్. ఫస్ట్ హాఫ్తోనే సినిమా ముగిసిపోయింది ఆడికి. అంతసేపు లాక్కొచ్చిన రావాల్సిన పని లేదు, ఆడికే ముగిచేయినా కూడా సినిమా ఒక రేంజ్లో వెళ్ళిపోవు. సాయి రాజేష్ రైటింగ్ కనపల్లా. బేబీ మార్క్ ఈ సినిమా లేదన్నా, ఓపెన్గా చెప్తాను, లేదు. మా పిల్లోళ్ళు ఇద్దరు కిరణ్ అంటే బాగా ఇష్టం పిల్లోళ్ళకి, అందుకోసం అదే పనిగా పిలుచుకోవచ్చు. మా వాడు ఇప్పుడు కూడా అందుకే మొక్కతా. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ ఒక్క రేంజ్లో ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ కిరణ్ మార్క్ కూడా ఉంది, కానీ స్టోరీలో దమ్ము లేదు. అది లాక్క చేసినాడు, ఫుల్గా లాక్క చేసినాడు. బేబీ సినిమా అంత అయితే బాగాలేదు. అంకుల్ కిరణ్ ఫ్యాన్ అంకుల్, ఈరోజు వచ్చినాడు అంకుల్ సినిమా చూసేకి, చాలా బాగుంది అంకుల్. పాటలు నచ్చినాయా, యాక్టింగ్ నచ్చిందా, డైలాగ్స్ నచ్చాయా, సాంగ్స్ నచ్చినాయి అంకుల్. ఏ పాట నచ్చింది? అజయ్ ఇదేంటిదమ్మా మాయా, అది సాంగ్ అజయ్. అదే ఇదేం టైం మాయానో. చాలా మంది సినిమాలు ఏమంటే డిసప్పాయింట్ అంటే మనం ఎక్స్పెక్టేషన్ చేస్తాం హీరో హీరోయిన్ కలవాలా, ఒక స్టోరీ లెంత్ అనేది పోవాలా అని చెప్పేసి. ఫస్ట్ హాఫ్కి ఇంటర్వల్కి సగం జనాలకి డిసప్పాయింట్ అయిపోతారు. తెలిసిపోయే కొద్దీ జనాలు చాలా ఓపికతో చూశారు, కానీ హీరోయిన్ యాక్టింగ్ మాత్రం పీక్స్ ఉంటుంది మాత్రము. హీరోయిన్ అయితే తినేసింది. అసలు హీరోయిన్ యాక్టింగ్ కోసమే చాలా మంది వెయిట్ చేసి చూశారు. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా గతంలో ఏదైనా తప్పులు జరిగితే అది మళ్ళా రికవర్ అయితే ఆ స్టోరీ లెంత్ కలిసిపోతుందని చెప్పేసి ఫస్ట్ హాఫ్లో కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. వెళ్ళిపోయిన ప్రేమ, గతంలో చాలా మందికి ఏం జరుగుతుంది, ప్రేమ వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వస్తుందని అనుకుంటారు, కానీ రాదు అని జనాలు తెలిసి అయినా నిజం అదేంటంటే వెళ్ళిపోయింది తిరిగి రాదు. ఆ నిజాన్ని జనాలు తీసుకోలేరు, ఎందుకంటే గతంలో సినిమా చూసినారు, మంచి సినిమాలని హోప్స్తో నమ్మకంతో వస్తారు, కానీ ఈ సినిమాలో చాలా మంది డిసప్పాయింట్ అవుతారు ఖచ్చితంగా. కిరణ్ అబ్బవరం మీద ఒక నేమ్ వచ్చింది, ఒక అనే సినిమాతో రావడంతో, కర్మ గురించి చెప్పడం గురించి ఈ సినిమా కొంచెం మంచి నేమ్ వచ్చింది. కానీ అలాంటి స్టోరీలు, అలాంటి స్క్రిప్ట్ కొంచెం నేటినా, కొంచెం టైం తీసుకున్నా మంచి స్టోరీతో వస్తే జనాలు ఇది అనేది మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఇలా ఏదైనా నితిన్ లా అన్నలాగా పడిందంటే మళ్ళీ ఎన్నికి వెళ్ళిపోవాల్సిందన్న. ఎందుకంటే మన రాయలసీమలో రాయచోటి ఇచ్చిన సినిమా ఈ స్టేజ్కి ఇచ్చినంటే మంచి విషయమే, ఇది ఆంధ్రప్రదేశ్కి సెల్ఫ్గా ఎదిగాడు కాబట్టి మంచి మంచి స్టోరీస్ చాలా మందికి అవకాశాలు కూడా ఇచ్చినారు. చెప్పినాడు మీకు యాక్టింగ్ వస్తే మీరు వచ్చి రండి, నేను చేస్తా, అవకాశం ఇస్తా అని. కాబట్టి కొంచెం చూసుకొని కొంచెం నిదానంగా పోయినా మర్లేదు ఈ స్టోరీలు. ఎందుకంటే ఈ స్టోరీలో అన్న యాక్టింగ్ మాత్రం పీక్స్లో ఉంది, హీరోయిన్ యాక్టింగ్ మాత్రం తినేసింది. అసలు ఆ యాక్టింగ్ కోసమే సెకండ్ హాఫ్ మొత్తం కూర్చొని చూడడం, కానీ అన్నకి ఈ స్టోరీ లాస్ట్లో ఎగ్జిట్ పాయింట్ మాత్రం నచ్చే జనాలు చాలా డిసప్పాయింట్. నేను మూవీలు ఎవరుగా చెప్తున్నాను, చాలా సినిమాలు చూశాను, ఒక మంచి గుడ్ ఫీల్ మూవీలా బయటకు వస్తాను, కానీ నాకు ఇదేమో నా ఫీల్ అనేది లేదు. నేనే కాదు, చాలా మంది మూవీ లవర్స్ మార్నింగ్ చూద్దాము టాక్ చూసాను వస్తారు. నేను ప్రీమియర్కే వచ్చాను, మా తెలుగు ఇండస్ట్రీ హీరో, మేము ఫస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి.
మనం న్యాచురల్గానే చెప్పాలి. ఆయన న్యాచురల్గా యాక్టింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఏం ఫీడ్బ్యాక్ మనం మంచిగా ఇస్తే, జెన్యున్లా చెప్తే నెక్స్ట్ వచ్చే మూవీతో కొంచెం చూసుకొని ఉంటారు. జనాలకి ఏం కావాలని వాళ్ళకు తెలుస్తుంది. ఇంతక కే ర్యామ్ తీశారు, మంచి కామెడీ సినిమా. చాలా మంది కామెడీ కోసం ఎండింగ్ వరకు కూర్చొని చూశారు చాలా మంది. ఎందుకు జనాలకి నవ్విచ్చినా ఏడ్చినా దానివల్ల ఒక మంచి మెసేజ్ వారియంటర్ ఉండాలి. ఇప్పట్లో జనాలు చాలా కూర్చొని చూడాలంటే. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అంతా ఫన్నీగా బాగుపోయింది. కామెడీ కానీ, పాటలు కానీ, స్టోరీ కానీ అంతా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్ కూడా బాగా పెట్టినాడు. సో సెకండ్ హాఫ్ చాలా థాట్స్ ఉంటాయి. అంటే ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని ట్రైలర్ రిలేట్ చేసుకొని చాలా ఆలోచించాను. బట్ స్టిల్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 minutes తర్వాత కొద్దిగా అర్థమైంది. సో సమ్వాట్ ఇలా ఉంటుందని. క్లైమాక్స్ ఇంకా 10 minutes ఉంది, నా వల్ల కాలేదు, నాకు అర్థమైపోయింది. ఈ సాయి రాజేష్ ఫిల్మ్స్ చూడలేమన్నా. అంటే బేబీ, ఈ జూడు, అందుకే నేను బేబీ కూడా థియేటర్లో చూడలా. సో జూడ్ ఒకటి ఇంకా చూడాల్సి వచ్చింది ప్రదీప్ రంగనాథ్. సో ఇది నేను చూడలేకపోయినా, అందుకే 10 minutes ఉన్నా కూడా వచ్చేసినాను. నా వల్ల అది క్లైమాక్స్ ఉంది. అంటే చాలా మంది ఏడ్చినారు అసలు. సో నాకు అది తెలిసిపోయింది, అర్థమైపోయింది నాకు. ఇప్పుడే నాకు కొంచెం కష్టం అన్న, కొంచెం కష్టం. అంటే మరి సినిమా ప్యాషనెట్గా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఫస్ట్ హాఫ్ కనెక్ట్ అయిపోతారు. సెకండ్ హాఫ్ లవ్ స్టోరీ పరంగా ఇంకా ట్విస్ట్ అంతా చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా, కానీ నచ్చుతుంది. మీరు సినిమాలు నిజంగా ఇన్వాల్వ్ అవుతారంటే మీరు డెఫినెట్లీ చూడడానికి కష్టం. ఆ ఎఫర్ట్స్ ఉండి కూడా ఇప్పుడు ఒక్కొక్క మనిషికి అంత ఉండి కూడా తను ఏం చేయలేకపోవడం అనేది డెఫినెట్లీ మెయిన్ హీరోయిన్ పరంగా అయితే సాగొట్టేసింది. హీరోయిన్ వేరే లెవెల్. ఆమె లవర్ తర్వాత లవర్ బిగ్గెస్ట్ హిట్ అంటే లవర్కి మించింది ఇది. వచ్చింది కంప్లీట్గా వచ్చింది. ఇంకా హీరో కూడా చాలా రిలేట్ అవుతారు. మన వాళ్ళు అయితే చాలా రిలేట్ అవుతారు. అంత బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అంటారు కదా, అలాంటి క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. బాగుంది స్టోరీ. మెయిన్ సెకండ్ హాఫ్ కొద్దిగా ఇప్పుడు పోతాను, అది కళ్ళ తిరగతాను ఇంకా స్టోరీ అట్లుంది. సో డెఫినెట్లీ మీరు నిజంగా ఎమోషనల్ ఫీల్స్ అయితే ఐ వోంట్ రికమెండ్. ఫస్ట్ హాఫ్ వరకు చూడండి. డెఫినెట్లీ అండ్ సో మీరు మరీ కొద్ది వీక్ హార్టెడ్ అయినా ఏమంటే నీకు ఫైనల్ ఏం చెప్తాడు, సరే అయిపోయింది పోరా అన్నిటంటే అది అందరు తీసుకోలే కదా. నిన్ను కోరి తీసుకోలేము, ఇది తీసుకోలేము, జూడ్ తీసుకోలేము, బేబీ అంతే, నిన్ను కోరి, జూడు, నేను ఎస్పెషల్లీ కొంతమంది తీసుకోలేరు. అలాంటి వాళ్ళు నేను ఒకరిని. చాలా బాగా తీసినారు. సెకండ్ హాఫ్ చాలా డౌన్. అసలు పిచ్చి లేచిపోతుంది ఒకరికి. లాగ్ అసలు ఏం చూసానో అర్థం కదా. బేబీ కదా అట్లా కనెక్ట్ అయినావు నువ్వు అన్నిసార్లు ఫోన్ చేసి. ఫస్ట్ హాఫ్ మటుకు వేరే లెవెల్లో తీసాడు. సెకండ్ హాఫ్ మటుకు ఎప్పుడప్పుడు లేదు వెళ్ళిపోదామా అనేది ఇదిలో ఉంది. 3 hours వేస్ట్. పర్ఫార్మెన్స్ ఎట్లుంది? క్లైమాక్స్ కూడా కాదు, అప్పుడు ఎంతమంది వచ్చేసారు. పర్ఫార్మెన్స్ బాగుంది కానీ తీసుకున్న పాయింట్ కరెక్ట్గా లేదు. యాక్చువల్గా ఎవరెవరు వాళ్ళ పర్స్పెక్టివ్లో చెప్పారు. నా పర్స్పెక్టివ్ ఏమంటే సినిమా ఇంటర్వెల్కే అందరూ స్టోరీ అయిపోయింది అనుకుంటారు. బట్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఇది కాదు, కథే స్టోరీ. సోల్ అనేది అదే అయినప్పటికీ అది అంటే కొందరు గెస్ట్ చేయగలుగుతాడు. సెకండ్ హాఫ్లో ఏమవుతుంది అనేసి చాలా మంది. ఒక సీన్ ఉంది బీచ్లో, ఒక అబ్బాయి సీను. సేమ్ అది ఆ సీన్ చూసి కొంచెం గ్రాస్పింగ్ పవర్ ఉన్న ఏ వ్యక్తికైనా సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది అనేసి అర్థమైపోద్ది. సో బట్ తను డైరెక్టర్ చెప్పాలనుకునేది మాత్రము అంటే క్యారెక్టర్ అంటే హీరో హీరోయిన్ అని కాదు. సో ఇది సినిమాక్స్ మెయిన్ అదే ఒక మనిషి తోడు ఉండాలా. ఈ సినిమాకి 3 గంటలు అవసరమా? స్ట్రైట్ క్వశ్చన్. బట్ సెకండ్ హాఫ్ లాగ్ అనేది ఉంది. అది మైనస్. అది కొంచెం లాగ్ ఉంది. డైరెక్ట్ ట్రిమ్ చేసి డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళుండొచ్చు. అది కొంచెం చెప్పచ్చు. రైట్. ఒక పాజిటివ్స్ మాట్లాడితే మ్యూజిక్ కానీ ఎలా ఉంది అంటే మణి శర్మ మార్క్ అయితే నాకైతే కనపడలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడో కొంచెం బేబీ మాదిరి తీద్దామనే టైప్లో ఆ థీమే తీసుకొని తీసాడు. కొంచెం ఆ విజయ్ అదరగొట్టేశాడు బేబీలో డైరెక్టర్. అదే ఫీల్ అయితే తీసుకున్నాడు, కొంచెం తీసుకున్నాడు. ఓకే.
తీసుకున్నాడు. అదే మ్యూజిక్ ని కొట్టాడు తప్ప వేరేం లేదు, పెద్దగా లేదు. మనీష్ శర్మ అసలు వర్క్ ఏం లేదంటారు. పెద్దగా లేదు. ఇద్దరు యాక్టర్స్ మొత్తం స్క్రీన్ మీద అంతా ఇప్పుడు మంచిగా ఎవరు మాట్లాడినా ఇద్దరు గురించి మాట్లాడుతున్నాము. వేరే యాక్టర్స్ ఉన్నదా లేదా స్కోప్ పెద్దగా లేదు. ఓకే.